కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఈ 22వ కీర్తన ప్రధాన గాయకునికి అయేలెత్ షహరు అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన అని దానికి ఒక పరిచయం రాయబడింది. ఆ రాగం ఏంటో మనకు తెలియదు, కానీ అది దావీదు రాసిన కీర్తన అని మనం చూస్తాం. దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడానికి 1000 సంవత్సరాల ముందు జీవించాడు. దావీదు రాజు, గాయకుడు, అలాగే సంగీత విద్వాంసుడు అని కూడా చెప్పాలి, ఒక సైనికుడు, యోధుడు. వీటన్నిటికంటే ముఖ్యంగా దావీదు ఒక ప్రవక్త అంటే దేవుడు దావీదు ద్వారా మాట్లాడాడు. దేవుడు దావీదు ద్వారా లేఖనాలను రాయించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దావీదు కీర్తనలను రచించాడు. అలాంటి కీర్తనల్లో 22వ కీర్తన కూడా ఒకటి. ఈ 22వ కీర్తన ఇది కేవలం దావీదు తన జీవితం గురించి రాయడం మాత్రమే కాదు, అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించబోయే ఆ శ్రమలను ముందే ఎరిగి ఈ కీర్తనను రాస్తున్నాడు. నిజానికి ఈ 22వ కీర్తనను మీరు సరిగ్గా పరిశీలిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ పైన పలికినటువంటి మాటలు మనకి ఆ శిలువ సమయంలో ఆయన అనుభవించిన ఆ జరిగినటువంటి కొన్ని సంఘటనలు 22వ కీర్తనలో మనకు కనిపిస్తాయి. మొదటి వచనం చూస్తే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని మొదటి వచనంలోనే ప్రభు అయిన యేసు శిలువ మీద పలికిన ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటను ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద పలికాడు కాబట్టి ఈ కీర్తన అంతా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వ్యక్తిగతమైన మాటలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాల మీరు కీర్తనను చదివితే. తర్వాత ఆయన పలుకుతూ అంటాడు, 18వ వచనం చూస్తే, నా వస్త్రములు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు అని చెప్పాడు. ప్రభు అయిన యేసు సిలువ వేయబడినటువంటి సమయంలో ఆయన వస్త్రాల గురించి, ఆయన అంగీ గురించి రోమా సైనికులు వాళ్ళు పంచుకుని ఆయన అంగీ అంటే ఎక్కడ విడివిడి భాగాలుగా లేకుండా ఒకే అల్లికగా ఉండడం ద్వారా దాన్ని ముక్కలుగా చేయడం ఇష్టం లేక సైనికులు ఆ అంగీ కోసం చీట్లు వేసి దాన్ని లాటరీ పద్ధతిలో ఎవరి పేరు వస్తే వాళ్ళు తీసుకున్నారు. సో ఆ మాట కూడా అక్కడ నెరవేరింది. అంతేకాదు మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ కీర్తన నుంచి కొన్ని మాటలను తీసుకోవడం జరిగింది. 22వ వచనం చూస్తే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను అని అన్నాడు. 22వ వచనాన్ని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువు పలికిన మాటగానే చెప్తున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ 22వ కీర్తన మొత్తం అంతా కూడా యేసు ప్రభు పలికినటువంటి మాటలు అని మనం ఏమాత్రం మొహమాటం లేకుండా, సంకోచం లేకుండా నమ్మొచ్చు. అంటే ప్రవచనాత్మకంగా దావీదు క్రీస్తు యొక్క శ్రమలను, ఆయన మాటలను ముందే రాశాడు. అందువల్ల శిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినవి 7 మాటలే అని మనం బైబిల్లో చూస్తున్నాము. కానీ ఆయన మనస్సంతా ఎలా ఉంది, ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు అనేది మనం 22వ కీర్తనలో చూడవచ్చు. ఓకే, అందువల్ల ఇది మొట్టమొదటిగా దావీదుకి వర్తించే కీర్తన,
కానీ ప్రవచనాత్మకంగా తన వంశంలోనే రాబోతున్న క్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు ఇవి. అందుకని ఇప్పుడు దీన్ని మనం ధ్యానం చేద్దాం. మొత్తం అంతా ధ్యానం చేయడం మనకి సాధ్యం అవ్వదు, కానీ ముఖ్యమైన భాగాలనే ఇందులో మనం ధ్యానం చేద్దాం. ఇందులో మొదటి 5 వచనాలు ఒక భాగం. ఈ 5 వచనాల్లో మళ్ళీ 2 భాగాలు చూస్తాం. మొదటి భాగం మొదటి 5 వచనాల్లో కనిపిస్తుంది. ఈ 5 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, తృణీకరించబడిన వ్యక్తిగా యేసు తన హృదయ వేదనను వ్యక్తపరచడం అనే దాన్ని మనం మొదటి 2 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత దేవుని పైన క్రీస్తుకున్నటువంటి నమ్మకాన్ని మిగిలిన 3 వచనాల్లో చూస్తాం. సో ఆయన వేదన, అలాగే ఆయన విశ్వాసం, ఈ మొదటి 5 వచనాలు చూడండి. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. శిలువ పైన యేసు అనుభవించిన శ్రమల తీవ్రతను, ఆయన అనుభవించిన బాధను ఏ మనిషి కూడా ఎన్నటికీ సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. అదేంటంటే శిలువ మీద ఉన్న శ్రమలైన పెద్ద శ్రమల అంటే, మనం చూస్తున్నవి కాదు అసలైన శ్రమలు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం, వీపు బాగాన కొరడా దెబ్బలు, ముఖం పైన వాళ్ళు చెంప దెబ్బలు, పిడిగుద్దులు, వీటిని కాదు నేను శ్రమలు అంటున్నాను. ఇవి మనుషులు ద్వేషంతో ఒకళ్ళు అడ్డు తొలగించుకోవాలని, ఒకళ్ళు డబ్బు సంపాదించాలని, ఒకళ్ళు పదవి కాపాడుకోవాలని, ఒకళ్ళు అధికారులకు భయపడి, ఇలా రకరకాల ఉద్దేశాలతో యేసును శిలువకు అప్పగించారు. కానీ నేను మాట్లాడుతున్నది ఈ తెర మీద కనబడే సంగతులు కాదు. తెర వెనక చాలా సంగతులు జరుగుతున్నాయి. తెర వెనకాల జరుగుతున్న సంగతులు ఏంటంటే, యెహోవా మనందరి దోషాన్ని క్రీస్తు పైన మోపాడు. అందరి దోషం అంటే, ఇక దోషము అనే ఒక్క మాట ఉపయోగించాడు. అంటే మన జీవితాల్లో మనం పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు మనం చేసే పాపాలన్నిటినీ కూడా తీసుకెళ్ళి తండ్రి అయిన దేవుడు కుమారుడి పైన మోపాడు. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెబుతున్నటువంటి సత్యం. దోషాన్ని మోపిన తర్వాత ఏం చేశాడు అంటే, ఆ దోషానికి మనం అనుభవించాల్సినటువంటి నరక శిక్షను కూడా తండ్రి కుమారుడి పైన విధిస్తున్నాడు. మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం. నేను నరకానికి వెళితే యుగ యుగాలు అనుభవించాల్సిన శిక్షను తండ్రి అయిన దేవుడు కుమారుడి పైన సంపూర్ణంగా విధిస్తున్నాడు. నువ్వు నరకానికి వెళితే ఎంత శిక్షను అనుభవించాలో అంత శిక్షను కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడి పైన విధిస్తున్నాడు, మోపుతున్నాడు. అందువల్ల యేసుక్రీస్తు శిలువ పైన వేలాడుతూ ఎంతమంది నరక శిక్షను అనుభవిస్తున్నాడో కనీసం మనం ఊహించగలమా? సృష్టి ఆరంభమైన నాటి నుంచి సృష్టి అంతం వరకు కూడా తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరి పాపానికి శిక్షను, నరక శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు. అందువల్ల శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క భౌతికమైన శ్రమలను మాత్రమే చూసిన వాళ్ళు యేసుక్రీస్తు వేదనను, ఆయన ఆక్రందనను పూర్తిగా అర్థం చేసుకోలేరు. తనతో సమానుడైనటువంటి తండ్రి అయిన దేవుడు చూపించే ఉగ్రతనంతటినీ కూడా ఆయన సంపూర్ణంగా భరిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు కూడా అనంతుడైన దేవుడు కాబట్టి యుగ యుగాలు నువ్వు నేను అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన కొద్ది గంటల్లోనే దాన్ని అనుభవించాడు. ఉదాహరణకి ఆలోచించండి. ఇప్పుడు నీ దోషానికి, నువ్వు చేసిన పాపాలకు, అతిక్రమాలకు తండ్రి అయిన దేవుడు న్యాయంగా నీకు శిక్ష విధించాల్సి వస్తే, ఉదాహరణకి చెబుతున్నా, 1,00,000 కొరడా దెబ్బలు అని అనుకోండి.
ఇప్పుడు కుమారుడైన యేసుకు ఆయన ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి? నీ పాపాలకు శిక్ష విధించాలంటే, ప్రతిదండన చేయాలంటే 1,00,000 కొరడా దెబ్బలు కొట్టవలసిందే. ఒకవేళ 1,00,000 కొరడా దెబ్బలు కొట్టకుండా, సరే వాళ్ళ శిక్షను నువ్వు భరిస్తున్నావు కదా, అందుకని 1,00,000 వద్దులే, ఒక 50,000 కొరడా దెబ్బలు మాత్రమే నువ్వు తిను అన్నాడు అనుకోండి. అప్పుడు పాపానికి తండ్రి అయిన దేవుడు సంపూర్ణంగా శిక్ష విధించినట్లు అవుతుందా? అవదు. తన కుమారుడు కాబట్టి పక్షపాతం చూపించినట్లు అవుతుంది అన్నమాట. అయితే ఎన్ని దెబ్బలు నీకు తగలాలో అన్ని దెబ్బల్లో ఒక్కటి కూడా తగ్గకుండా నీకు ఎంత తీవ్రతతో అయితే శిక్ష విధించాలో అంతే తీవ్రతతో తండ్రి అయిన దేవుడు కుమారుడి పైన శిక్షను విధించాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. శిక్ష క్రీస్తు మీద పడింది. ఎంత తీవ్రంగా, ఎంత తీక్షణంగా నువ్వు నేను అనుభవించాలో ఆ శిక్షను, అంతే తీవ్రతతో తీక్షణతతో కుమారుడైనటువంటి దేవుడు శిలువ పైన అనుభవించాడు. అందువల్ల కేవలం మీరు భౌతికమైనటువంటి శ్రమలను చూసి ఇదేముంది అని అనుకోవద్దు. భౌతికమైన శ్రమలను బట్టి చూస్తే ప్రభు అయిన క్రీస్తు కంటే అపోస్తలుడైనటువంటి పౌలుకే ఎక్కువ దెబ్బలు తగిలినాయి అని చెప్పుకోవాలి మనం. అందువల్ల భౌతికమైన శ్రమలను చూడవద్దు. తెర వెనక తండ్రి అయిన దేవుడు ఆత్మీయంగా ఎంతటి శిక్షను విధించాలో అంతటి శిక్షను కూడా విధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు శిలువ పైన నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు విడిచిపెట్టావు, నన్ను రక్షించకుండా నా ఆర్త ధ్వని, నేను పెట్టే ఆ మొరను వినకుండా నువ్వెందుకు దూరంగా ఉన్నావు అని ఆయన చేస్తున్న ఆ ప్రార్థన వెనకున్న ప్రధాన కారణం ఇదే. తండ్రి మన అందరి నరక శిక్షను, పిల్లలు చాలా డిస్టర్బింగ్గా ఉంది, మొదటి చైర్లో కూర్చొని నిద్రపోతాను. తండ్రి అయిన దేవుడు విధించే ఆ తీవ్రమైన శిక్షను అనుభవిస్తున్నాడు. దీనికి తోడు ఆయన కళ్ళ ముందు జరుగుతున్న సంగతులేంటి? ఆయన కళ్ళ ముందు తన శిష్యుల్లో ఒకడైన వాడే అమ్మేశాడు. నిన్ను వీళ్ళందరూ విడిచిపెట్టినా సరే నేను విడిచిపెట్టను, నీకోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నేను వెనకాడను అని ప్రగల్భాలు పలికినటువంటి పేతురు ఈయనెవరో నాకు తెలియదు అని శాపనార్థాలు పెట్టుకుని 3 సార్లు ప్రభువుని యేసును తృణీకరించాడు. మరొక పక్కన ఆయన శిష్యులందరూ కూడా ఆ మాట చెప్పారు, మేము నీకోసం ప్రాణమైన ఇస్తామన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళందరూ కూడా చల్లా చెదురైపోయారు. ఒక్క యోసేపు మాత్రం ప్రధాన యాజకుడికి తెలుసు కాబట్టి ఆయనను వెంబడిస్తూ శిలువ దాకా వచ్చాడు. కాబట్టి తనతో పాటు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల పాటు తనతో పాటు ఉంచుకుని చాలా అన్యోన్యంగా సన్నిహితంగా మెలిగినటువంటి స్నేహితులందరూ కూడా ఇప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నారు. ఇక ఎంతో నిస్సహాయురాలుగా ఒంటరిగా మరియా ఆ శిలువ కింద కనబడుతూ ఉంది. యేసు ప్రభువు తర్వాత జన్మించిన సోదరులు ఎవరు కూడా అక్కడ లేరు. వాళ్ళు ఆయన జీవించి ఉండగా నమ్మలేదు. తర్వాత కాలంలో వాళ్ళు నమ్మారు. అందువల్ల నిస్సహాయురాలుగా తల్లి తన కళ్ళ ముందే ఉంది. ప్రగల్భాలు పలికిన శిష్యుల్లో ఒక యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకి దూరం అయిపోయారు. ఆ తర్వాత మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకుంటే గనక ఆయనను తమకు రాజుగా, దేవునిగా వాళ్ళు అంగీకరించి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అపార్థం చేసుకోవడం వల్ల ఎగతాళి చేస్తున్నారు. ఇక శిలువ పైన ఆయన అనుభవిస్తున్నటువంటి భౌతికమైనటువంటి శ్రమలు కూడా ఇబ్బందికి గురి చేశారు. సో మానసికంగా, సంబంధాల పరంగా, శారీరకంగా ఆయన అనుభవిస్తున్న శ్రమలకు తోడు అంతకాలం కూడా, అంటే
యుగ యుగాలుగా తండ్రితో ఎంతో అన్యోన్యమైనటువంటి స్నేహబంధంలో కొనసాగిన కుమారుడు ఇప్పుడు ఆయన చేత విడిచిపెట్టబడ్డాడు, తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. రెండోది, ఆయన యుగ యుగాలు అసహించుకున్నటువంటి పాపమంతటిని కూడా ఆయన ఇప్పుడు మోస్తున్నాడు. మూడవది, ఆ పాపానికి నరక శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఇది నరక శిక్షను ఆయన శిలువ మీదే దేవుని ఉగ్రతనంతటిని కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల అది భరించలేకే ఏమంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. రెండవ వచనం చూడండి, నా దేవా పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు. అంటే ఇప్పుడు పగలు రాత్రి కూడా మొరపెడుతున్నాను అని అంటున్నాడు ఏంటి, అయినా కూడా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, జవాబు ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటే ఏంటి, రాత్రి పగలు కూడా మొరపెట్టడం అంటే ఏంటి అంటే శిలువ మీద రాత్రి వేళలో ఉన్నాడా? లేదు. ఆయన బంధించబడింది రాత్రి వేళ. రాత్రి వేళ గెత్సెమనే తోటలో ఆయనను బంధించారు, తీసుకుని వెళ్ళారు. తెల్లవారిన తర్వాత సుమారు 9 గంటల సమయంలో ఆయనను సిలువనెక్కించారు. కాబట్టి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, తెల్లవారి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే కేవలం ఆయన బంధించబడినప్పుడు, ఆ తర్వాత ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆయన ప్రార్థన చేసింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే కేవలం ఒక్క రోజును కాదు, ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలం అంతటిలో కూడా ఆ దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి తప్పించగలవానికి, రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. సో యేసుక్రీస్తు రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ రోదన, ఎందుకు ఆ తీవ్రమైనటువంటి వేదన, ఆ మనసులో ఆ బరువు ఎందుకు, ఆ భారం ఎందుకు హృదయంలో అంటే తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు. అంటే మరణం నుండి రక్షింపగలడం అంటే ఏ మరణం నుండి అంటే శారీరకమైన మరణం నుండి కాదు, తండ్రితో రాబోయే ఆ ఎడబాటు గురించి, అదే మరణం. తర్వాత ఆయన భౌతికమైన మరణాన్ని అనుభవించిన తర్వాత ఆయన పునరుత్థానం గురించి కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి కేవలం ఆయన అరెస్ట్ చేయబడినప్పుడు, సిలువ వేయబడినప్పుడు మాత్రమే కాదు ఆయన ప్రార్థన చేసింది. ఆయన శరీరధారిగా ఉన్న రోజులన్నిటిలోనూ కూడా రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అయితే గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేశాడో మనకు అర్థమవుతుంది, మనకి రాయబడింది. ఏమన్నాడో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె, అంటే ఈ ఉగ్రత పాత్ర నా దగ్గర నుంచి తొలగించు ఆ ప్రార్థన చేశాడు. అంటే అది కేవలం గెత్సెమనే తోటలోనే చేశాడా? అంతకు ముందు కూడా చేశాడా? అంటే మనం ఈ కీర్తనలో ఉన్న 2వ వచనాన్ని బట్టి చూస్తే, నేను పగలు మొరపెడుతున్నాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండట్లేదు, కన్నీళ్లతో తీవ్రమైన రోదనతో తీక్షణమైన వేదనతో ఆయన ఆ పెట్టే ఆ మొర దేని గురించి అంటే, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. దానికి జవాబు వచ్చిందా తండ్రి దగ్గర నుంచి? రాలా. అందుకని అంటున్నాడు, ఏమని, అయినా కూడా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అంటే జవాబు తెలియక కాదు, ప్రభువైన యేసుక్రీస్తుకి జవాబు తెలియదా ఎందుకు తండ్రి మౌనంగా ఉన్నాడో? తెలుసు. జవాబు వస్తే ఏముంటది, నా కుమారుడా, నేను కొద్దిమందిని రక్షించాలని ఎన్నుకున్నాను, వాళ్ళని రక్షించడానికి నువ్వు కూడా సిద్ధపడ్డావు,
ఇప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే, ఇప్పుడు నేను నోరు తెరిచి నీకు జవాబు చెబితే, నేను మళ్ళీ నీ చెయ్యి పట్టుకుంటే నువ్వు సంకల్పించిన ఆ రక్షణ కార్యం మధ్యలోనే ఆగిపోతుంది. నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు ఎప్పటికీ దగ్గర కాలేరు. అదే జవాబు. అది తెలుసు. జవాబు తెలియక ప్రశ్నలు అడగట్లేదు, కానీ వేదన తట్టుకోలేక ప్రశ్నలు అడుగుతున్నాడు. మనం కూడా చాలాసార్లు ప్రశ్నలు అడుగుతాం, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటాం. జవాబు మనం ఆశించాం. ఆ ప్రశ్న ద్వారా మనం ఒక సందేశాన్ని చెప్తున్నాం, ఎలా చేయొద్దు అని. సో ఇప్పుడు కుమారుడు ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు అని అడగడం వెనకాల జవాబు కోసం కాదు, నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, అలా చేయొద్దు, నన్ను పట్టుకో అని రోధిస్తున్నాడు అన్నాడు. ఈ 3 నుంచి 5 వచనాలు చూస్తే, అలా మొదటి 2 వచనాల్లో తన హృదయ వేదనను రోధిస్తూ వ్యక్తపరిచాడు. అయితే 3 నుంచి 5 వచనాలు చూస్తే దేవుని మీద ఎలాంటి ఫిర్యాదు ఆయనకు లేదు. దేవుని గురించి ఎలాంటి చులకనైన అభిప్రాయం కూడా ఆయనకు లేదు. చూడండి ఏమంటున్నాడు, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. నిజానికి ఇంగ్లీష్ భాషలో దానికి ముందు ఇంకొక పదం కూడా రాయబడింది. నేను అందుకనే మీకు ఇది చదువుతున్నాను. యట్ యు ఆర్ హోలీ ఎంథ్రోన్డ్ ఆన్ ది ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే నీవు పరిశుద్ధుడవు, నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడువై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. వారు నీకు మొరపెట్టి విడుదల పొందారు, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. ఇప్పుడు 3వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. నీవు పరిశుద్ధుడవు అన్నాడు. అంటే యేసుక్రీస్తు లాంటి పరమ పవిత్రుడు, పాపరహితుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సహాయం చెయ్యట్లేదు అన్నప్పుడు మనకు సాధారణంగా ఎలాంటి భావాలు కలుగుతాయి? ఇప్పుడు ఒక మంచివాడు చాలా తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాడు, నోరు తెరిచి సహాయం కోసం అర్థిస్తున్నాడు. అయినా ఆ విన్నపాలు, ఆ మానవులు విన్నవాడు ఏమాత్రం స్పందించకుండా, మనం అంటాం కదా, బెల్లం కొట్టిన రాయిలాగా అలా కూర్చుని ఉన్నాడు, రాయిలా కూర్చుని ఉన్నాడు, విగ్రహంలా నిలబడి ఉన్నాడు అంటాం కదా. అలాగ నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం, అరే ఇంత మంచివాడు నోరు తెరిచి సహాయం కోసం అర్థిస్తుంటే ఏమాత్రం స్పందించకుండా ఉన్నాడంటే వీడు ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు అనే ఆలోచన కలుగుతుందా, కలగదా? కుమారుడు శిలువపై నుండి తన రోదనంతటినీ కూడా వ్యక్తపరుస్తుంటే తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు తండ్రి గురించి ఎవరు కూడా ఏమి దురుద్దేశాలు, చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉండకుండా ఉండడం కోసం ఏం చెప్తున్నాడంటే, అయినా నీవు పరిశుద్ధుడవే. 2వ మాట ఏమన్నాడు? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలాసార్లు మనం పాటగా పాడుకుంటాం ఈ మాట. స్తోత్రముల మీద ఆసీనుడు అవడం ఏంటి అంటే, ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు కదా రాజు. సభను నిర్వహిస్తున్నప్పుడు రాజుగారికి ఎత్తైన ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక మీద సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద నుంచే ఆయన కూర్చుని ఆసీనుడై తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి మనం స్తుతించడం ద్వారా మనం ఏం చేస్తున్నట్లు, ఆయనకు ఒక రకంగా సింహాసనం వేస్తున్నట్టు. ఓకే, దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా మనం ఏం చేస్తున్నట్టు, ఆయనకు సింహాసనం వేస్తున్నట్టు. మనం ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టి మనం ఆయనను ఘనపరుస్తున్నట్లు అన్నమాట. కాబట్టి చూడండి, మనం ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మీ నోర్లు తెరిచి దేవుని యొక్క గుణగణాలను వర్ణించి ఆయనను స్తుతించండి
అని చెప్పినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు మీరు స్తుతిస్తారు కదా. అలా స్తుతిస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఏంటంటే, మా రాజా నువ్వు రా అని ఆయనను వేదిక పైకి ఎక్కించి ఆ సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఆయనను కూర్చోబెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు దానికి రివర్స్ ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఆయనను స్తుతించట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఆయన ఎంత ఘనుడో, ఆరాధనకు మన పూజకు ఎంత అర్హుడో మనం గుర్తించకపోతే నిజానికి ఆయనను సింహాసనాసీనుడై ఉన్నవాడిని మనం నెట్టేస్తున్నాం అన్నమాట సింహాసనం పై నుంచి. ఆయనను ఆరాధించకపోతే ఏం చేస్తాం? ఈ లోకంలో ఉన్న డబ్బునో లేకపోతే కుటుంబ సభ్యులనో మనం ఆరాధన చేస్తుంటాం, లేదా మనల్ని మనమే పూజించుకుంటా ఉంటాం, లేదంటే మనకు నచ్చిన రాజకీయ నాయకులు, సినిమా హీరోలు పూజిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ క్రికెట్ ప్లేయర్స్ని కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? మనం సింహాసనం పైనుంచి దేవుణ్ణి దించేసి ఇంకొకళ్ళు లెక్కించినట్టు అవుతుంది. కాబట్టి స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది? స్తుతించడం ద్వారా దేవుణ్ణి సింహాసనంపై ఆసీనుడిగా చేసి మనం ఆయనను ఆరాధించడం జరుగుతుంది అన్నమాట. అందుకనే ప్రభు ఏమంటాడంటే, నువ్వు ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆసీనుడు అయ్యావు. 4వ వచనం, మా పితరులు నీ యందు నమ్మకం ఉంచారు, నువ్వు వాళ్ళని రక్షించావు, వాళ్ళు నీకు మొరపెట్టారు, సిగ్గుపడలేదు, విడుదల పొందారు. అంటే ఈయన, అంటే క్రీస్తు ఏ తండ్రికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థనలకు చెవులు మూసుకునేవాడు కాదు. మనుషులు పెట్టే మనవులకు ఆయన కళ్ళు మూసుకునేవాడు కాదు. ఆయన విన్నపాలను వినకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ఎందుకంటే తరతరాల భక్తుల చరిత్ర చూస్తే వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, దేవునికి మొరపెట్టారు, దేవుడు వాళ్ళ మొరని విని వాళ్ళని రక్షించాడు. కాబట్టి అలా మొరపెట్టినటువంటి భక్తులు సిగ్గుపడకుండా తలెత్తుకున్నారు. సో ఇప్పుడు చూడండి, మొదటి 2 వచనాల్లో ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని తన వేదనను వ్యక్తపరుస్తూ, చివరి ఈ 3, 4, 5 వచనాల్లో నువ్వు పరిశుద్ధుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతుల ద్వారా నువ్వు మహిమ పొందుతున్నవాడవు, అలాగే గతంలో మా పితరులు అని క్రీస్తు ఇప్పుడు దేవుని పక్షంగా మాట్లాడకుండా ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడు? మనుషుల పక్షంగా మాట్లాడుతున్నాడు. అంటే మధ్యవర్తి దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అన్నాడు కదా. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అను ఒక మాట ఉంటుంది అక్కడ, యేసుక్రీస్తు అను నరుడు అని ఉంటుంది తిమోతి పత్రిక. అదేంటండి యేసుక్రీస్తు అను దేవుడు అని చెప్పచ్చు కదా. అంటే యేసుక్రీస్తు దేవుడు అనే విషయం అనేక సార్లు బైబిల్లో చెప్పబడింది. కానీ పౌలు రాస్తూ యేసుక్రీస్తు అను నరుడు అంటే అని అనడానికి కారణం ఏంటంటే, మన పక్షంగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అనే దానిని బలంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి మా పితరులు నీకు మొరపెట్టారు అని అన్నప్పుడు ఆయన దేవుని పక్షంగా మనతో మాట్లాడడం అనే దాన్ని ఈ సందర్భంలో చేయకుండా మనుషులందరి పక్షంగా తను మాట్లాడుతూ మనుషులందరితో తనను తాను చేర్చుకుంటూ, మా పితరులు నిన్ను నమ్మారు, నువ్వు వాళ్ళ మొరను విన్నావు, విడిపించావు, రక్షించావు, వాళ్ళు సిగ్గుపడకుండా తలెత్తుకునేలా చేసామంటారు. మొదటి భాగం అది. ఇప్పుడు 2వ భాగంలో చూస్తే అది 6వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. 6, 7, 8 వచనాలు చూస్తే మరలా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి శ్రమ ఏంటో చెప్పుకున్నాడు. 6, 7, 8 వచనాలు చూడండి. 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను, నన్ను చూచువారు అందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము,
ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందులో. అంటే ఇప్పుడు తన పరిస్థితిని ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. నేను నరుణ్ణి కాను పురుగును అంటున్నాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే శిలువ పైన ఆయన రూపం గురించి ఆయన వివరిస్తున్నాడు. శిలువ పైన ఆయన రూపం ఎలా ఉంది అంటే తలపైన కొట్టినటువంటి మొల్ల కిరీటం, ముఖం మీద కొట్టినటువంటి దెబ్బలు, అలాగే ఆయన ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బలు, తర్వాత శిలువను మోసుకుంటూ చాలా దూరం పాటు సుమారు 150 కేజీలు, 90 నుంచి 150 కేజీలు బరువు ఉండి ఆ శిలువను ఆ కొండ దాకా మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన అనుభవించినటువంటి శ్రమ, వీటన్నిటితో ఆయన ముఖం అనేది ఒక మనిషి ముఖంలాగా అది లేదు. అందుకని యెషయా భక్తుడు అంటాడు, ఆయన యందు ఏ స్వరూపము లేదు అని, ఏ సొగసైనను స్వరూపమైనను లేదు అని అంటాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును శిలువ పైన చూస్తున్నప్పుడు ఆయన ఒక మనిషి కనబడే విధంగా ఆయన కనబడట్లేదు. నిజానికి ఆయన ఎంతో వికృతమైనటువంటి రూపంలో కనిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ముఖం మీద బాగా దెబ్బలు కొట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కళ్ళు వాచిపోయి, ముఖమంతా వాచిపోయి, పెదాలు చిట్లిపోయి, రక్తం కారుతూ, ఇప్పుడు అంతెందుకు కళ్ళు బాగా వాచిపోయింది అనుకోండి, కన్ను కనపడకుండా పూర్తిగా మూసిపోయింది అనుకోండి, అది చాలదా మనిషి వికృతంగా కనపడడానికి? మరి అలాంటిది ప్రభువుని కొట్టినటువంటి దెబ్బల మూలంగా అదే జరిగింది ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, నేను నరుణ్ణి కాను పురుగును అని. అంటే మనిషినైతే సాధారణంగా మనం మనిషికి ఏదైనా బాధ, శ్రమ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళైనా స్పందిస్తారు. కానీ మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా పురుగులను తొక్కేస్తాం కదా. సో ఎవరైనా నడుస్తూ నడుస్తూ ఒక మిడత మీద కాలేసారు, తొక్కేసారు, అది పచ్చడైపోయింది అనుకోండి, ఆగి ఎవరైనా సంతాప పెడతారా? దాని గురించి ఎవరైనా అక్కడ చర్చ నడిపిస్తారా? లేదు కదా. ఎందుకంటే పురుగుకు విలువ లేదు. ప్రభు అంటున్నాడు, నేను నరుణ్ణి కాను పురుగును, అంటే నాకు విలువ లేదు అంటున్నాడు. నేను నరుల చేత నిందించబడినవాడిని, ప్రజల చేత తృణీకరించబడినవాడిని. అంటే ఏం జరిగింది? ప్రజలందరూ కూడా ఆయనను పిలాతు దగ్గరకు తీసుకెళ్తే, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జనాలు నెమ్మదిగా పోగయ్యారు. ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతాలను చూసి అనుభవించిన వాళ్ళలో చాలామంది అక్కడ ఉండే ఉండొచ్చు. ఆయన బోధలు విన్నవాళ్ళు అక్కడ ఉండే ఉండొచ్చు తప్పనిసరిగా. కానీ ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు మాకు యేసొద్దు, యేసును సిలువ వేయండి, బరబ్బానే మాకు విడుదల చేయండి అని ఈ అధికారులు ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళందరూ అధికారుల మాట విన్నారు. అంటే ఇప్పుడు అది యేసును తృణీకరించడం కదా. అందుకని అంటాడు, నేను నరుల చేత నిందించబడిన వాడను, నేను తృణీకరించబడిన వాడు, విలువ లేదు నాకు. 7వ వచనం, నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు. అంటే శిలువ మీద ఉన్నప్పుడు కిందన్న ఈ అధికారుల్లో కొందరు, ఆయనను ద్వేషించే వారిలో కొందరు ఇది చేశారు. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనంలో ఇలా ఉంది, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, అంటే తలలూచుచు అంటే తల ఊపుతూ, అంటే వెటకారంగా తల ఊపుతూ ఏమంటున్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టేవాడా, నిన్ను నువ్వు రక్షించుకొని దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారు. సో ఇప్పుడు ఈ ప్రభు ఏమంటున్నాడు 7వ వచనంలో, 22:7, నన్ను చూసి వారందరూ పెదవులు విరుస్తూ, అంటే ఏమి లేదు, వేస్ట్, ఏదో అనుకున్నాం కానీ అంత మ్యాటర్ లేదు మనోడి, ఏదో అనుకున్నాం అంతే అని తలలు ఊపుచు ఆయనను అపహాస్యం చేస్తున్నారు. 8వ వచనం, యెహోవా మీద నీ భారము మోపుము,
ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. నిజానికి అది ఎలా ఉందనంటే, హీ ట్రస్ట్స్ ఇన్ ద లార్డ్. అతడు యెహోవాను నమ్ముతున్నాడు. లెట్ హిమ్ డెలివర్ హిమ్. ఆ యెహోవాయే అతన్ని విడిపించనివ్వండి. లెట్ హిమ్ రెస్క్యూ హిమ్. ఆ యెహోవాయే అతన్ని రక్షించనివ్వండి. ఫార్ హీ డిలైట్స్ ఇన్ హిమ్. ఎందుకంటే ఇతడు యెహోవా యందు ఆనందిస్తున్నాడు, యెహోవా ఇతని యందు ఆనందిస్తున్నాడని చెప్తున్నాడు. అందువల్ల నిజంగా దేవుడిని రక్షించనివ్వండి. దేవుడిని నమ్ముతున్నాడు కదా. సో ఇది కూడా మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఏమంటున్నాడు? మత్తయి 27:43 27:43 ఏమంటాడు చూడండి. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. గమనిస్తున్నారా? కింద ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పి. చూడండి, అసలు ఇందులో ఏమైనా తేడా ఉందా? ప్రభు 22వ కీర్తనలో పలికిన మాటల్లో వీడు యెహోవా యందు విశ్వాసం ఉంచాడు, యెహోవాకి కుమారుడని చెప్పాడు. తర్వాత బాప్తీసం తీసుకున్న సమయంలోనూ అలాగే రూపాంతరం కొండ మీద తండ్రి దేవుడు ఇంకో మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఓకే, ఈ మాటలు కూడా బహుశా ఈ అధికారుల చెవిని చేరనీయేమో. వాళ్ళు ఏమన్నారు? యెహోవాని నమ్మావు కదా, యెహోవాకి కుమారుని, దేవుడు కుమారుని అని చెప్పావు కదా, దేవుడిని యందు ఆనందిస్తున్నాడని చెప్పావు కదా, నిజంగా నువ్వు దేవునికి ఇష్టడు అయితే, నువ్వు దేవుడిని నిజంగా నమ్మితే దేవుడు నిన్నెందుకు ఈ స్థితిలో వదిలేస్తాడు? నిజంగా నువ్వు దేవుడిని నమ్మావైతే, దేవుని అనుగ్రహం నిజంగా నీ మీద ఉంటే కనుక నువ్వు శిలువ మీద వేలాడో నిన్ను దింపుతాడు, అప్పుడు నిన్ను నమ్ముతాం అంటున్నారు. యేసు తండ్రిని విశ్వసించాడు అనేది వాస్తవం. తండ్రి కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేది వాస్తవం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన మాట వాస్తవం. కానీ శిలువ మీద నుంచి మాత్రం దింపే అవకాశం లేనేలే. సో ఇప్పుడు వాళ్ళ నిందలు చూసారు, ప్రజలు తృణీకరించారు, మనిషిలా కాకుండా ఒక పురుగులాగా నన్ను చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అలాగే కింద నుంచి ఏమంటున్నారు? నాకు దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని, స్నేహాన్ని, ఆ ప్రేమను కూడా ఎగతాళి చేస్తూ నన్ను సవాలు చేస్తున్నారు. అది ఆయన బాధ. అయితే ఇప్పుడు 9వ వచనంలో మరలా దేవుడితో మాట్లాడతాడు. 9, 10, 11 వచనాల్లో ఏమంటాడు? గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా. స్తన్యపానం అంటే ఏంటి? పాలు తాగడం. ఓకే, స్తన్యము అంటే స్తన్యం ఇవ్వడం అంటే పాలు అన్నమాట, పాలు ఇవ్వడం. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి దగ్గర పాలు తాగుతుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించావు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చింది, సహాయం చేసేవాడు ఎవ్వడు కూడా లేడు, నాకు దూరంగా ఉండకు. అంటే ఇప్పుడు క్రీస్తుకు తన గురించిన స్పృహ ఎప్పటి నుంచి ఉంది? గర్భంలో 12 నాటి నుంచే ఉంది. అంటే నీకు నీ చిన్నతనంలో గుర్తున్న సంగతులు ఏంటి చెప్పు అంటే, నువ్వు నీ తల్లి దగ్గర పాలు తాగిన సందర్భం ఏమన్నా గుర్తుందా? చెప్పరేంటండి? ఏంటి, అమ్మ పాలు తాగారా లేదా? డబ్బా పాలు తాగారా? ఓకే, అప్పుడు డబ్బాలు లేవా? కానీ అది మీకు గుర్తుందా? ఉండదు. ఇంకా దానికి ముందు గర్భంలో ఉన్నప్పుడు సంగతి ఇంకెలా గుర్తుండదు. సో చిన్నప్పుడు నన్ను కూడా ఏడ్పించారు మా అన్నయ్య, మా అమ్మ. నువ్వు ఎక్కడో దొరికావు మాకు, నువ్వు మా పిల్లడు కాదంటే నేను నిజంగా ఏడ్చేవాడిని. ఎందుకు ఏడ్చేవాడిని అంటే, అవును నాకు నిజంగా గుర్తులేదు, నేను వీళ్ళకి ఈ ఇంట్లోనే పుట్టాను అనే విషయం నాకు గుర్తులేదు, అందుకని నిజంగానే దొరుకుంటానని చెప్పేసి నిజంగా ఏడ్చేవాడిని 5 ఏళ్ళు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. మనకి
మన గురించిన స్పృహ ఒక వయసుకు వచ్చిన తర్వాతే వస్తుంది. అప్పుడు కూడా అన్ని సంఘటనలు గుర్తుండవు, కేవలం మన మైండ్లో ఏదైతే రిజిస్టర్ అయి ఉంటాయో అవి మాత్రమే గుర్తుంటాయి. కానీ ప్రభువుకు తన గురించిన స్పృహ ఎప్పటి నుంచి ఉంది అంటే ఆయన తల్లి గర్భంలో పడిన నాటి నుంచే ఉంది. ఎందుకనంటే ఆయనకు ఆరంభం తల్లి గర్భంలో పడడం మాత్రం కాదు కదా, ఆయన ముందే ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేశాడు, ఆయనని తీసుకొచ్చి మరి గర్భనందు ప్రవేశపెట్టాడు. సో క్రీస్తుకు తన గురించిన స్పృహ ఆరంభం నాటి నుంచే, తల్లి గర్భంలో ఉన్న నాటి నుంచే ఉంది. ఆయన తల్లి గర్భంలో పడిన నాటి నుంచి కూడా అనంత జ్ఞానం కలిగిన దేవుడే. ఆయన తన జ్ఞానాన్ని ఏమీ విడిచిపెట్టి రాలేదు. కాకపోతే తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే ఆ సర్వజ్ఞానాన్ని వాడమని అనుమతించాడో అప్పుడు మాత్రమే ఆ సర్వజ్ఞానాన్ని వాడాడు. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడే, కానీ తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే తన సర్వశక్తిని వాడమని అనుమతించాడో అప్పుడు మాత్రమే క్రీస్తు తన సర్వశక్తిని ఉపయోగించాడు. అందుకనే నా తండ్రి చిత్త ప్రకారమే నేను మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటాడు. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రభు అనే మాటను, గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు నీవే కదా నాకు నమ్మకం పుట్టించావు. అంటే అప్పటి నుంచి కూడా ఆ పసిబాలుడిగా ఉన్నప్పుడు కూడా మనం బాలుణ్ణి మనం ఊహించుకోకూడదు. ఆ పసిబాలుడిగా ఉన్నవాడిలో సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి పసిబాలుడిగా, అంటే సుమారు ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసు ఉంటుంది ప్రభువుకు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన బుజ్జి చిట్టి అని చెప్పి ఎత్తుకుని ముద్దులాడటం కాదు. ఇప్పుడు పిల్లల్ని లేఖనానే లేకపోతే ఎల్సానే మీరు ఎత్తుకుని ఏదో ఆటలాడించినట్టు కాదు. ఏం చేశారు, చిన్న కన్నా బుజ్జి బంగారం అనడం కాదు, ఆయన ముందు సాగిలపడి ఆయనను పూజించారు. ఎందుకంటే ఆ పసి బాలుడిలో ఎవరున్నారు, సర్వశక్తుడైన అనంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, నా తల్లి దగ్గర నేను పాలు తాగుతున్నప్పుడే నువ్వు నాకు నమ్మకం పుట్టించావు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడము నీవే. అంటే ఇప్పుడు చూడండి, అనంతుడైన దేవుడే, సర్వశక్తుడైన దేవుడే, కానీ తన దైవత్వాన్ని ఏమాత్రం కూడా తన కోసం వినియోగించకుండా నువ్వు నేను ఎలాంటి బలంతో ఎలాంటి జ్ఞానంతో ఉన్నామో ఆ విధంగానే ఆయన కూడా తండ్రి అయిన దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. అంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మొరపెడతావు దేవునికి, ప్రభు అయిన యేసుకు కష్టం వచ్చినప్పుడు కూడా ఆయన కూడా తండ్రికి ఆ విధంగానే మొరపెట్టాడు. ఏమీ వ్యత్యాసం లేదు. ఆ కుమారుడు కదా, ఆయనకి ఏం అవసరాలు ఉంటాయి అని అనుకోవద్దు. ఆయన మనలాంటి దేహాన్నే స్వభావాన్ని ధరించుకున్నాడు. ఆ కుమారుడే కదా, తండ్రి వెంటనే అడిగిన వెంటనే జవాబు ఇచ్చేస్తాడు అంటే నో, అలా ఏమీ లేదు. కుమారుడైనటువంటి దేవుడు తన కుమారుడు కూడా శ్రమలు పెట్టి, శ్రమల ద్వారా నడిపించి, శ్రమల ద్వారా సంపూర్ణుని చేయాలనుకున్నాడు. మానవ స్వభావంలో ఉండేటటువంటి పరిమితులన్నిటినీ కూడా తన కుమారుడు అనుభవించేలాగా చేశాడు. అందువల్ల యేసు దూరం నుండి మానవ స్వభావాన్ని గమనించడం కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా ఆ మానవ స్వభావంలో ఉండే పరిమితులన్నిటినీ కూడా అనుభవించాడు. దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడ్డాడు. అందువల్ల ప్రభు కూడా భయభక్తులు చూపించాడు, భయపడ్డాడు. భయభక్తులు అని నిజానికి తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఒకటే పదం ఉంటుంది, ఫియర్ అనే పదం. సో కుమారుడు తండ్రికి భయపడుతూ ఇది దేవునికి నచ్చదు అని దేవునికి నచ్చని వాటిని విసర్జిస్తూ
ఇదిగో నాకు ఈ శ్రమ ఉంది, నేను పని చేశాను కానీ డబ్బులు ఇవ్వట్లేదు, అలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి కదా. సో ఆయన కూడా పని చేస్తే డబ్బులు ఇవ్వని సందర్భాలు ఉంటే ఏం చేస్తాడు? దేవుడి పైన ఆధారపడటమే కదా. అందుకని అంటున్నాడు, నేను గర్భవాసిని అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా దేవుడవు నీవే. అందువల్ల ఇప్పుడు యేసు తండ్రిని నా దేవా అని ఎందుకు అంటున్నాడు? ఈయనే దేవుడు కదా, మరి ఆయన దేవుడు అన్నాడేంటి అంటే, ఈయన దేవుడే, కిందకు వచ్చిన వాడు దేవుడే, కానీ ఆయన తన విషయంలో దేవుళ్లాగా ఆయన ప్రవర్తించకుండా ఒక నరుడి మాదిరిగానే తండ్రి అయిన దేవుడి పైన సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు. 11వ వచనం, నాకు శ్రమ వచ్చింది, సహాయం చేసేవాడు ఎవరు కూడా, ఎందుకంటే అందరూ పారిపోయారుగా. శ్రమ వచ్చినప్పుడు స్నేహితులైన వాళ్ళు దగ్గరుంటే, లేకపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దగ్గరుంటే కాస్త ధైర్యం వస్తుంది మనకి. కానీ ఇప్పుడు ప్రభువు పూర్తిగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. శ్రమ వచ్చింది, సహాయం చేసేవాడు లేడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి నాకు దూరంగా ఉండొద్దు అంటున్నాడు. కానీ తండ్రి ఏమో ఆల్రెడీ చెయ్యి విడిచిపెట్టేశాడు. అతో ఉన్నారా? Go back and stand. Go back and stand, please. 12వ వచనం చూద్దాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. అంటే బాషాను దేశం అనేది ప్రస్తుతం గోలన్ హైట్స్ అనే పిలువబడుతుంది అన్నమాట. గోలన్ హైట్స్ అని అంటే అది యోర్దానుకి ఇశ్రాయేలు ప్రాంతాలకి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట బాషాను అనేది. అది ఈ మధ్యకాలంలోనే సుమారు 20-30 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు మళ్ళీ దాన్ని ఆక్రమించుకున్నారన్నమాట. సో ఈ బాషాను అనే దేశంలో ఉండేటటువంటి ఎద్దులు చూస్తేనే చాలా భయం గొలిపేవిగా ఉంటాయి. ఓకే, అంటే మనం సాధారణంగా ఆవులు, ఎద్దులు, దొనపోతులు, గేదెలు ఇవన్నీ భారీ ఆకారంలో ఉంటాయి. కానీ మనకు కనబడేవి ఒక సాధారణమైనటువంటి రూపంలో ఉంటాయి. కానీ బాషాను దేశంలో ఉండేటటువంటి ఎద్దులు, ఆవులు కూడా చూస్తేనే భయం పుట్టించేవి, అంత భీకరంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల సామాన్యులు అంటే వాటిని మచ్చిక చేసుకోకుండా వాటి దగ్గరకు వెళ్ళడం అనేది ప్రాణాలతో చెలగాటమాడటం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ బాషాను దేశపు ఎద్దులు, వృషభాలు అంటే ఎద్దులు అనే వాటిని చాలా కఠినమైనవిగా, ప్రాణాలు తీసే అంత తీవ్రమైనవిగా ఇక్కడ వర్ణిస్తున్నాడు అన్నమాట. సో చూడండి, 12వ వచనం చూస్తే, వృషభాలు, బాషాను దేశపు బలమైన వృషభాలు నన్ను ఆవరించి. అంటే ఇప్పుడు రౌండ్ వేసినాయి అనమాట. ఊహించండి, ఒక వ్యక్తి మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఎలాంటి బలమైనటువంటి ఎద్దులు ఆయన రౌండ్ వేసి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? చచ్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళతో మట్టగిస్తాయి, కొమ్ములతో పొడిచి పొడిచి చంపుతాయి, అయిపోయింది నా పరిస్థితి అనుకుంటాడు కదా. సో ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, ఇలాంటి ప్రాణం తీసే క్రూరమైన బలమైనటువంటి వ్యక్తులు, దుర్మార్గులు నన్ను చుట్టుముట్టారు. అంటే ఇక తప్పించుకోవడానికి అవకాశం లేని విధంగా ఉంది నా పరిస్థితి. 11వ వచనం, చీల్చిస్తూ గర్జిస్తూ ఉండే సింహం వలె వాళ్ళు నోరు తెరుస్తున్నారు. అంటే సింహాలు చిన్న చిన్న జింక పిల్లలను వేటాడి చీల్చడం అనేవి మీరు చూసే ఉంటారు టీవీ ఛానల్స్. అలా ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఒక జింక పిల్ల మాదిరిగా ఉంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి మతాధికారులు, అలాగే ఈ రోమా సామ్రాజ్యపు అధికారులు అందరూ కూడా ఎర్రను చీల్చి చంపేసే సింహాల్లాగా ఉన్నారు. 14వ వచనం చూడండి, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగింది, నా బలం ఎండిపోయే
చిల్ల పెంకు వలె అయ్యింది, నా నాలుక నా దవడను అంటుకొని. అంటే సిలువ మీద ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ ఆయనను తను ఎలా పోల్చుకుంటున్నాడంటే ఒక పాత్రలో ఉన్న నీళ్లలాగా పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం పాత్రని మనం ఒక్కసారిగా రివర్స్ చేసాం, తలకిందులు చేసాం అనుకోండి, ఒక్కసారిగా ఆ నీళ్ళన్నీ కుమ్మరించబడినట్లు యేసు పరిస్థితి ఏంటంటే ఆయనను పూర్తిగా వాళ్ళు బంధించి హింసించి శిక్షిస్తూ ఏమాత్రం కూడా ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఆయన బలమంతటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పే. ఇప్పుడు యేసు ప్రభు ఎముకల్లో ఏది విరగలేదు, ఓకే, కానీ స్థానం తప్పని అంటాడు. ఎందుకంటే పస్కా గొర్రె పిల్ల యొక్క ఆ ఎముకల్లో ఒక్కదాన్ని కూడా విరవకూడదు అనేది పాత నిబంధనలో విధించినటువంటి ఆజ్ఞ, ఆదేశం. అందువల్ల అది యేసు ప్రభు యొక్క ఎముకలు విరగొట్టబడలేదు. కానీ స్థానం తప్పిని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయనను భౌతికంగా వాళ్ళు హింసిస్తున్న విధానాన్ని మనం గమనిస్తే ఆయన సిలువ పోయడం, కొరడా దెబ్బలు కొట్టడం, ఆ సిలువ మీదకి ఎక్కించినప్పుడు కూడా ఈ ఛాతి భాగం అంతా కూడా కుంచుకుపోతుంది అన్నమాట. అందువల్ల ఎముకలు స్థానం తప్పడం వేరు, ఎముకలు విరగడం వేరు. విరగడం వేరు, తప్పుకోవడం వేరు. సో స్థానం తప్పిని అని అంటున్నాడు. అంటే ఆయన మొత్తం ఆయన శరీర ఆకృతే మారిపోయింది. తర్వాత నా హృదయం నా అంతరంగం మందు మైనం వలె కరిగిపోయింది. మైనం అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు జంతువుల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ లాంటిదే మైనం. దాన్నే మనం కొవ్వొత్తులు తయారు చేయడానికి వాడతాం. సో కొవ్వొత్తుల్ని వెలిగించినప్పుడు అవి కరిగిపోవడం అనేదని మన కళ్ళ ముందే మనం చూస్తుంటాం. ఆయన హృదయం అలాగా కరిగిపోయింది. నా బలం ఎండిపోయింది, చిల్ల పెంకు వలె అయిపోయింది. నా నాలుక నా దవడను అంటుకుంది. అంటే దవడను అంటుకుపోవడం అంటే ఏంటి? సాధారణంగా మన శరీరంలో ఈ నాలుక అనేదే ఎప్పుడు తడిగా ఉండదు. అది దాహం అయితే మనం తట్టుకోలేక వెంటనే మనం దాన్ని తడుపుకుంటాం. కానీ రక్తం శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? దాహం పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేశారా? రక్తం ఇచ్చారా? దోమలకు కాదు, మనుషులకి. ఆ రక్తం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చూసి ఇస్తారు. ఎందుకు? అది ఆరోగ్యం కోసం, అట్ ద సేమ్ టైం దాహాన్ని అణచడం కోసం కూడా. సో యేసుక్రీస్తును గెత్సెమనే తోటలో బంధించిన తర్వాత ఇక ఆయనకు ఎలాంటి ఆహారము, ఎలాంటి నీళ్లు ఇచ్చినట్టు మనకు కనబడదు. ఆయన అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళారు, అక్కడి నుంచే కొట్టుకుంటూ వెళ్ళారు. తర్వాత కొరడాలతో కొట్టారు, రక్తం పోయింది. ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం పోయింది. సిలువ మోయించారు, ఇంకా రక్తం కారుతుంది. మేకులు కొట్టారు, రక్తం కారుతుంది. సో రక్తం దారాలుగా ఆయన శరీరం నుంచి పోతున్నప్పుడు తర్వాత ఆయనకు నీళ్లు లేవు, ఆహారం లేదు. అది శిష్యులతో ఆఖరిగా చేసినటువంటి భోజనం, ఆఖరిగా తగినటువంటి ద్రాక్షరసమే తప్ప ఇక దాని తర్వాత గెత్సెమనే తోట నుంచి ఆయనకు నీళ్లు లేవు, ఆహారం లేదు అక్కడి నుంచి. కాబట్టి ఒక పక్కన శరీరం నుంచి రక్తం పోతూ ఉంది, మరొక పక్కన ఆహారం లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన దాహం విపరీతంగా వేస్తూ ఉంది. తర్వాత ఆయనకు మేకులు కొట్టే సమయంలో ఆయనకు బోళము కలిపినటువంటి ఒక ద్రాక్ష రసాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ యేసు దాన్ని తాగలేదు. ఎందుకంటే మేకులు కొట్టేటప్పుడు విపరీతమైనటువంటి శ్రమ కలుగుతుంది కదా. అందువల్ల ఆ మేకులు కొట్టడానికి ముందే ఏం చేసేవారు? కొంచెం మత్తునిచ్చేటటువంటి చిరకను, అంటే బోళాన్ని కలిపినటువంటి దాన్ని తాగించేవారు అనమాట ఆ సిలువ వేయబడే వ్యక్తులకు. కానీ యేసు దానిని తాగలేదు. ఎందుకంటే ఆ మత్తు నాకు అవసరం లేదు. మత్తు ఎక్కితే ఏం జరుగుద్ది అంటే ఆ బాధ తెలియదు. కానీ ప్రభు ఆ బోళాన్ని కలిపినటువంటి ఆ ద్రాక్షరసాన్ని తాగకుండా ఆ బాధనంతటిని కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన తిన్న దెబ్బలు, ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన పోగొట్టుకున్నటువంటి విశ్రాంతి,
ఇవన్నీ కూడా ఆయనలో దాహాన్ని తీవ్రంగా పెంచాయి. అందుకనే ఏమన్నాడు, నా నాలుక నా దవడను అంటుకునేది. అందువల్ల అప్పుడు మాట్లాడటం కూడా చాలా చాలా కష్టమైన విషయం. ఆయన 7 మాటలు మాట్లాడాడు అని అంటే ఆ 7 మాటలు మాట్లాడటానికి కూడా ఆయన చాలా కష్టపడాలి. ఊపిరి తీసుకోవడం సాధ్యమే, కానీ ఊపిరి వదలాలంటే కాళ్ళు పైన ఆయన పైకి లేవాలన్నమాట. ఎందుకంటే సిలువ వేయబడినటువంటి వ్యక్తులకు నేను చెప్పాను కదా ఇందాక, ఈ ఛాతీ భాగం ఈ కడుపు భాగం అంతా కుంచిపోద్దన్నమాట. అందువల్ల ఆయన ఊపిరి విడవాలనంటే మా కాళ్ళ మీద ఆయన పైకి లేస్తే తప్ప ఆయన ఊపిరి విడవలేడు. చివరికి ఈ కాళ్ళను చేతుల్లోనూ మేకులు కొట్టడం వలన ఈ పైకి మా కాళ్ళ మీద పైకి లేచి ఊపిరి తీసుకోవడానికి చేసే ప్రయత్నం ఇంకా ఉండగా కష్టమైపోయి ఊపిరి తీసుకోకపోవడం సాధ్యం అవ్వదు. చివరికి ఆ హార్ట్ అరెస్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ జరిగి మనుషులు చచ్చిపోతారన్నమాట. సో ఆ విధమైనటువంటి వేదనను ఆయన అనుభవించాడు. 17 వచ్చిన, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానిస్తూ నన్ను తేరి చూస్తున్నారు, నా వస్త్రాలు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. అది ఆయన భౌతికంగా ఆయన అనుభవించినటువంటి శ్రమ. అందుకనే ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు 19వ వచనంలో, అందుకనే యెహోవా దూరంగా ఉండద్దు. ఈ దూరంగా ఉండద్దు అనే మాట 11వ వచనంలో కూడా చెప్పాడు, నాకు దూరంగా ఉండకు అని. మళ్ళీ ఇప్పుడు 19వ వచనంలో కూడా అంటున్నాడు, యెహోవా దూరంగా ఉండకు. నా బలమా త్వరపడి నాకు సహాయించి, ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల బలం నుండి నా ప్రాణాన్ని తప్పించు, సింహం నోటి నుంచి నన్ను రక్షించు, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు, ఇప్పుడు చూడండి వెంటనే మారిపోయింది, నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. అంటే ఇప్పుడు శ్రమలన్నీ అయిపోయినాయి. శ్రమలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నాకు నువ్వు ఉత్తరం ఇచ్చావు, జవాబు వచ్చేసింది. అంటే సిలువ మీద ఉండగానే చివరి క్షణాల్లో తండ్రితో మరలా ఆ బంధం అనేది తిరిగి ఏర్పడిపోయింది. అందుకనే ఆఖరి మాటలు మనకు తెలుసు, ఏమని, నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. కాబట్టి సిలువ మీద ఉన్నటువంటి చివరి క్షణాల్లోనే ఉగ్రతంతటిని కూడా పూర్తిగా విధించేసి, ఉగ్రత అయిపోయింది, ఇక్కడ నేను నిన్ను శిక్షించడం మానేశాను, మరలా నేను నీతో సమాధాన పడుతున్నాను అని తండ్రి అయిన దేవుడు కుమారుడితో మరలా సంబంధాన్ని కల్పిస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానన్నాడు 22వ వచనం నుంచి ఇక ఇదంతా కూడా ఆయనను స్తుతించేదే. అంటే ఇప్పుడు ఆయన ప్రార్థనలు అన్నీ కూడా విన్నాడు, ఆయనను మరణం నుంచి తప్పించి ఆయనను పునరుత్థానులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు కుమారుడు ఏమంటాడంటే, నీ నామాన్ని నా సహోదరులకు ప్రచురపరచదను, సమాజం మధ్యన నిన్ను స్తుతించదను అని, ఇంకా దేవుని నమ్మే ప్రజలందరినీ కూడా ఇక స్తుతించండి, ఎందుకంటే ఆయనకు మొరపెట్టాను, ఆయన విన్నాడు, నాకు జవాబిచ్చాడు, నాకు విడుదలను దయచేశాడు. కాబట్టి ఈ కీర్తనలో మొదటి 21 వచనాలు ఆయన శ్రమ, ఆయన బాధ, అలాగే ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఉంటే 22వ వచనం నుంచి ఈ స్తుతులు ఉంటాయన్నమాట. అందుకని యాకోబు వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన స్తుతించండి, ఘనపరచండి, ఆయనకి భయపడండి. ఎందుకంటే 24వ వచనం చూడండి, ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖాన్ని దాచలేదు, వాడు ఆయనకు మొరపెడితే ఆయన ఆలకించాడు. సో దేవుడు విన్నాడు, దానికి జవాబు ఇచ్చాడు. ఎలా అంటే పునరుత్థానం ద్వారా. యేసుక్రీస్తును పునరుత్థానుడిగా మృతుల్లో నుంచి తిరిగి లేపడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు చేసిన బలిని అంగీకరించాడు, యేసుక్రీస్తు చేసినటువంటి విన్నపాలను కూడా అంగీకరించాడు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో మరణము నుండి తనను రక్షింపగలవానికి చేసినటువంటి ఆ రోదన అంతటినీ కూడా విన్నాడు, పునరుత్థానం ద్వారా జవాబిచ్చాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, వేదన అంతా కూడా ఇప్పుడు విజయోత్సవం లాగా, రోదన అంతా కూడా ఇప్పుడు స్తుతులకు కారణంగా మారిపోయింది. అందువల్ల మనం సిలువలో వేలాడుతున్నటువంటి యేసును చూస్తున్నప్పుడు
మనం ఒకటి గమనించాలి, క్రాస్ వాజ్ నాట్ ఈజీ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు సిలువ అనేది సులభమైనది ఏమీ కాదు. ఆయన చాలా వేదన అనుభవించాడు. చెప్పుకోలేని ఆ రోదన, ఆయన వేదన, ఆక్రందన ఆయన పడ్డాడు. అంత దేనికోసం అంటే మనలను తండ్రితో సమాధానపరచడం కోసం. అందువల్ల మనల్ని సమాధానపరచుకోవడం కోసం ఆయన శత్రువు అయ్యాడు. మనకు జీవాన్ని ఇవ్వడం కోసం ఆయన మరణాన్ని అనుభవించాడు. మనకు పరలోకాన్ని ఇవ్వడం కోసం మన నరకాన్ని శిలువ మీద ఉగ్రత రూపంలో ఆయన భరించాడు. కాబట్టి దీనికి సరైన స్పందన క్రీస్తును స్తుతించడమే. దీనికి సరైనటువంటి స్పందన ఆయన నీ కోసం చేసినటువంటి బలిని నువ్వు అంగీకరించడమే. కాబట్టి ఆయన నీ కోసం బలి చేశాడు అనే విషయాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? అయితే ఆయన శిలువ శ్రమలకు తగిన రీతిలో నేను స్పందిస్తున్నాను. ఇంకా ఆయన శిలువ శ్రమ అర్థం కాకపోతే దేవుడే మీ హృదయాన్ని తెరుచుందాక ప్రార్థన చేసుకుంటాను.